ఎజాక్యులేషన్ దేనికి ఉపయోగపడుతుందంటే హ్యూమన్స్లో రీప్రొడక్షన్. ఈ శుక్ర కణాలు యోనిలోకి రిలీజ్ చేయటం వల్ల ఫలదీకరణం ద్వారా పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది కదా, దానికి ముఖ్యంగా ఎజాక్యులేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ ఎజాక్యులేషన్ అనేది ఈ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్లో ఒక ముఖ్య ఘట్టం. సో కొంతమందికి డిలేడ్ ఎజాక్యులేషన్ వల్ల కావచ్చు, ఎన్ఎజాక్యులేషన్ వల్ల కావచ్చు, అజోస్పెర్మియా వల్ల కావచ్చు, ఈ ఎజాక్యులేషన్ అనే ఫీలింగ్ రాదు. సో ఎప్పుడైతే ఈ ఎజాక్యులేషన్ ఫీలింగ్ రాదో వాళ్ళు సెక్షువల్ సైకిల్ కంప్లీట్ చేసినట్టు కాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్లో ఎజాక్యులేషన్ అనేది రావాలి అంటే ముందు ఎరెక్షన్స్ అనేటివి ఉండాలి. సో ఈ ఎరెక్షన్స్ ఎప్పుడైతే అంగం స్తంభిస్తుందో అప్పుడే ఫైనల్గా ఈ ఎజాక్యులేషన్ అనేది, అసలు అంగస్తంభన లేదు అంటే ఎజాక్యులేషన్ వరకు రారు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మనం కరెక్ట్ చేసుకోవాలి అంటే దానికి గల కారణాలని రెక్టిఫై చేసుకొని మనము సెక్షువల్ సైకిల్ని కంప్లీట్ చేయాలి. సో ఒకవేళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల కొంతమందికి ఎజాక్యులేషన్ జరగదు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలని రివ్యూ చేసుకొని వాళ్ళ డిలేడ్ ఎజాక్యులేషన్ని సరి చేసుకోవచ్చు.